ఇంట్లోనే కూర్చుని చేసుకునే ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ ఇది. కానీ మంచి లాభాలు ఉండేటువంటి నిత్యం వర్క్ ఉండేటువంటి బిజినెస్ ఇది. హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా చేయొచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ వీడియో షేర్ చేయండి. దీన్ని మనం స్పైసెస్ బిజినెస్ అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని పిలవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్ మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మొదలెట్టచ్చు. అంటే 6,000 లేదా 12,000తో మొదలెట్టచ్చు. అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే పెరిగేటువంటి మంచి బిజినెస్. తర్వాత ఒక 5-6 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటే లార్జ్ స్కేల్లో మనం సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. లేదు మొదటి నుంచి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు 25 లక్షల వరకు పెట్టుకుంటే ఇండస్ట్రీ అవుతుంది. ఒక ఏరియా కావాల్సి వస్తుంది ఇండస్ట్రీకి, మనుషులు కావాలి, మిషనరీ కావాలి. ఇంత పెట్టుబడి కంటే చాలా తక్కువ పెట్టుబడి 6,000లో మనం చిన్న తరహా వ్యాపారం చేయవచ్చు. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు తెలుగులో. అంటే దాల్చిన చెక్కలు, యాలకులు, గసగసాలు, జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ, మొగ్గ, కిస్మిస్, ఇలా ఎన్నో రకాలు, సుమారు ఒక 48 రకాల స్పైసెస్ ఉంటాయి. మనం ఈ స్పైసెస్ని హోల్సేల్లో ఎక్కువగా క్వాంటిటీలో ఉండే ఒక 4-5 కేజీలు అలా అనుకుంటే వాటిని ఇండియా మార్ట్లో కొనుక్కోవచ్చు. లేదా కేరళ స్పైసెస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ ఉంది, అక్కడ కూడా దొరుకుతాయి. మనం అవి కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడానికి ప్యాకింగ్ చేయాలి. ఎవరు కూడా ఇండివిజువల్ కస్టమర్స్ అవి కేజీల్లో కొనుక్కోరు, చాలా తక్కువ క్వాంటిటీలో కొంటారు. కాబట్టి అది ₹5 ప్యాకెట్లు, ₹10 ప్యాకెట్లు తక్కువ వేసి 2-3 రోజుల్లో ఒకసారి ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. అలా చేసుకుని మన దగ్గరలో ఉన్న షాప్స్కి, చిన్న చిన్న రిటైల్ షాప్స్కి అమ్ముకోవాలి. అంటే ₹5, ₹12 శాషెస్ అనమాట. ఇలా చిన్న చిన్నవి తయారు చేసుకుని అమ్ముకోవాలి. షీట్స్ కింద మనం ప్యాక్ చేసి అమ్మేటువంటి ముందు మన ఏరియాలో ఎక్కువ ఏ రకం స్పైసెస్ అమ్ముడవుతున్నాయి ఏంటి అనేది ముందే మార్కెట్లో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న గ్రామాలకు కూడా సప్లై చేయగలిగితే బాగుంటుంది. మనం ఇలా కేజీల్లో కొనుక్కుని గ్రామాల్లో ప్యాక్ చేసి అందంగా ప్యాకింగ్ చేసి మన దగ్గరలో ఉన్న రిటైల్ షాపులకి గ్రామాల్లో అమ్ముకుంటే, మనం కనుక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 35-50% వరకు ఓన్లీ లాభాలే ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్కి 365 రోజులు డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఈ బిజినెస్ కంటిన్యూగా ఉంటుంది. సో మనం ఎంత బాగా మార్కెటింగ్ చేసుకుని ఎంత ఫ్రెష్గా మనం ప్రొవైడ్ చేస్తే అంత చక్కగా లాభాలు ఉంటాయి.